హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మేము కాశీకి వెళ్ళినప్పుడుదండి. కాశీలో మొదటి రోజు కాశీకి వెళ్ళినంటనే ఇంకా సైకిల్ బాబా ఆశ్రమంలో లగేజ్ అంతా పెట్టేసి మణికర్ణిక ఘాట్కైతే బయలుదేరిపోయాము. కాశీకి వెళ్ళిన వెంటనే మా పెద్దవాడితో మణికర్ణిక ఘాట్లో కొన్ని కార్యక్రమాలు అయితే పంతులు గారు చేయమన్నారు. నేనెందుకు కాశీకి వచ్చానో, ఎక్కడ ఉన్నామో మీరెవరైనా నా మొదటి వీడియో చూడండి. చూడని వాళ్ళు ఎవరైనా సరే చూస్తే తెలుస్తుంది. అలాగే కొత్త వారు ఎవరైనా సరే నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. ఇంకా మణికర్ణిక ఘాట్కి మనిషికి అయితే 50 రూపాయలు అయితే ఆటో బేరమాడుకున్నామండి. కానీ ఏ ఆటోలైనా సరే మణికర్ణిక ఘాట్ వరకు వెళ్ళవు. మాలా మీరు మోసపోకండి. ఏ వెహికల్ అయినా సరే నంది జంక్షన్ దగ్గర ఆపేస్తుంది. ఇంకా ఈ ఇరుకిరికి వీధుల్లో గబగబా బయలుదేరుతూ మణికర్ణిక ఘాట్కి అయితే బయలుదేరిపోయామండి. చుట్టూ షాపింగ్స్ అయితే మామూలు లేదు. కనీసం కొన్ని వీధులు అయితే 2 అడుగుల వెడల్పు కూడా లేవండి, అంత దగ్గరగా ఉన్నాయి. మణికర్ణిక ఘాట్కి మనం వెళ్తున్నప్పుడు మనకు మొదట దర్శనం ఇచ్చేది విఘ్నేశ్వరుడు. ఇక్కడ విఘ్నేశ్వర టెంపుల్లో విఘ్నేశ్వరుడు తలభాగం కిందకి, మొండం పైకి ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఇక్కడ ప్రత్యేకత ఇదేనండి. ఇలాంటి పాత శివాలయాలు ఇరుకిరుకు వీధుల్లో ఎన్ని కనిపిస్తాయో లెక్కే లేదు. అలాగే ప్రతి ఇంట్లో కూడా శివలింగాలు కనిపిస్తూనే ఉన్నాయండి. 1,000,000 లింగాల నిలయం ఈ కాశీ కదండి. మణికర్ణిక ఘాట్కు చేరిన వెంటనే మనకు కనిపించేది శ్మశాన వాటిక. కాశీలో 84 ఘాట్లు ఉంటాయని చెప్పాను కదండి. నేనైతే షార్ట్లో పెట్టాను, ఎవరైనా చూడకపోతే చూడండి. ఈ 84 ఘాట్లో 2 శ్మశాన వాటికలు. ఒకటి హరిశ్చంద్ర శ్మశాన వాటిక, రెండోది ఈ మణికర్ణిక శ్మశాన వాటిక. 365 రోజులు కూడా మనకైతే శవాలు ఇక్కడ కాలుతూనే ఉంటాయని చెప్తున్నారండి. మణికర్ణిక ఘాటుకి మనం చేరిన వెంటనే మనకి ఇంకోటి కూడా మనకు కనిపిస్తుంది. అదేనండి రత్నేశ్వర్ మహాదేవ్ శివాలయము. ఇంకా చూస్తున్నారు కదండి, మేమైతే మా పెద్దవాడితో పంతులు గారు చెప్పిన కార్యక్రమాలన్నీ చేసేసి చక్కగా మణికర్ణిక ఘాట్లో స్నానం అయితే చేసేసామండి. పూర్వం నుంచి పెద్దలు చెప్తూనే ఉంటారు కదా, మన పెద్దలు ఏం చెప్తే అదే చేస్తాం కదండి. కాయో పండో మణికర్ణిక ఘాట్లో విడిచిపెట్టాలని చెప్తారు కదా. కాయాపేక్ష ఫలాపేక్షకి అర్థాలు వేరైనా సరే పెద్దలు ఏం చేస్తే అదే చెప్తాం కదండి. నా వెనకతలు కనిపించింది కదండి, అదేనండి రత్నేశ్వర్ మహాదేవాలయము. ఇంకా ఇక్కడ మనకి ఇంకోటి కనిపిస్తుంది, ఇదిగో చూస్తున్నారు కదండి, ఇదేనండి. ఇది మణికర్ణిక కుండం అంటారు. ఇక్కడైతే శివపార్వతులు స్నానం చేసే కుండం అంట. స్వయంగా విష్ణుమూర్తే ఈ కుండముని ఏర్పరిచారని సుదర్శన చక్రంతో అని ఇక్కడ చెప్తున్నారండి. ఇక్కడైతే ఇప్పుడు స్నానాలు చేయడానికి మనకు ఛాన్స్ ఇవ్వటం లేదు. మీరు ఇందాక ఒక దేవాలయం చూశారు కదండి, రత్నేశ్వర్ స్వామి మహాదేవాలయము. ఇక్కడ దేవాలయము 9 డిగ్రీలు ఒక పక్కకి వంగుంటుందండి. ఇలా వంగిపోవడానికి కారణం శాపం వల్లని కొందరు, పిడిగిపడిందని కొందరు, వాస్తు దోషమని కొందరు చెప్తున్నారండి. ఈ శివాలయం కూడా మనకి 9 నెలలు మనకి గంగలో మునిగిపోయే ఉంటుంది. మనకు 3 నెలలే స్వామి దర్శనం అయితే ఇస్తారండి. మేము అదృష్టవంతులే అనుకోవాలి. మేము వెళ్ళేది జూలై 1వ తారీఖున వెళ్ళాము. జూలై 6 వరకు మేము ఉన్నంత వరకు ఏ వర్షం లేదు, కానీ మేము బయలుదేరే రోజు మాత్రం చాలా పెద్ద వర్షాలు అయితే వచ్చేసాయండి. ఇప్పటికైతే శివాలయం మునిగే ఉంటుంది. ఇంకా మేమైతే ఒకే రోజు చక్కగా కాశీలో మేము కాలభైరవ స్వామిని మొదటి దర్శనం చేసుకున్నామండి. అలాగే సాక్షి గణపతిని, విశాలాక్షి దేవిని, ఇంకా మేము మృత్యుంజయ స్వామి ఆలయం కూడా వెళ్ళిపోయామండి. ఒకే రోజు ఇవన్నీ చూసేసాము. చూడవలసినవి చాలా ఉంటాయండి కాశీలో. కాస్త ఓపిక, కాళ్ళలో శక్తి అయితే ఉండాలి. కాశీలో 84 ఘాట్లు చూడాలంటే నిజంగా మనకి చాలా ఓపిక ఉండాలండి. ఓపిక లేని వారు ఖచ్చితంగా ఇలా బోట్ అయితే బేరమాడేసుకుంటారు. మేము కూడా బోట్ అయితే బేరమాడుకున్నామండి. బోట్లో ఎక్కువ మంది ఉంటే మనకి మనిషికి 100 లేకపోతే 200 తీసుకుంటారు. కానీ 44 ఘాట్లే చూపిస్తారటండి. 84 ఘాట్లని కొందరు, 87 ఘాట్లు ఉన్నాయని కొందరు చెప్తున్నారు. మాకైతే బోటువాడు 84 చెప్పాడు. 84 ఘాట్లు అయితే మాత్రం మనకి అమౌంట్ ఎక్కువ అడిగారండి. మేము 5గురికి 2,200 అయితే తీసుకున్నాడు మా దగ్గర అయితే. 84 ఘాట్లు అంటే మనకి మణికర్ణిక ఘాట్ నుంచి 80 ఘాట్ వరకు, 80 ఘాట్ నుంచి కొత్తగా కట్టిన నమో ఘాట్ వరకు తీసుకుని వెళ్తారండి. బోట్ అతను కూడా మనకి అన్నీ చెప్తుంటాడు హిందీలోని. ఇంకా మా బాబు అయితే నిజంగా మాకు గైడ్ అంటే ఎవరైనా ఉన్నారంటే మా పెద్దవాడే. కాశీని చక్కగా చూపించేశాడండి. కాశీ మాత్రం మాకు ప్రతి ఘాటు కూడా హిందీతో ఉంటాయి. ఆ హిందీలో పేర్లన్నీ చదువుతూ దాని విశిష్టత కూడా మా పెద్దవాడు సెల్లో చూసుకుంటా ఒక్కొక్కటి మాకు వివరించాడు. అలాగే బోటు వాళ్ళు కూడా మనకు చెప్తుంటారండి.
ఇంకా ఒక్కొక్క ఘాటుకి ఒక్కొక్క విశిష్టత అయితే ఉంటుందంట. నాకైతే పెద్దగా పురాణాలు ఈ దేవాలయ పేర్లు నాకు తెలియదండి. నేను ఏ వీడియో తీసినా సరే నేను వెళ్ళే ప్లేసు అక్కడ ఎలా ఉంది, అక్కడ ఏం చెప్తున్నారో అవే చెప్పగలను. అందుకే పురాణాల కోసం నేనైతే మాట్లాడలేను ఎక్కువ కూడా. రానిది తెలియంది ఎప్పుడూ చెప్పకూడదు కదా. ఇంకా ప్రతి ఒక్కరు కూడా బోట్ షికార్ని మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారండి. ఎంత ఎండగా ఉన్నా ఈ గంగమ్మ ఒళ్ళో చల్లగా చక్కగా అయితే మనకి ఈ బోట్ షికారు చక్కగా ఉంటుందండి. మేము ఎక్కువగా కాస్త అమౌంట్ ఎక్కువ ఇచ్చేసాము. ఎందుకంటే మేము ఉన్నదే కాశీలో 6 రోజులు కూడా మేము వచ్చిన కార్యక్రమం వేరు కాబట్టి ఇంకా మళ్ళీ ఇంత దూరం రాలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమౌంట్ కాస్త ఎక్కువ ఇచ్చేసినా ఇంకా చక్కగా అన్నీ చూసేసామండి. కొత్తగా ఎవరు వచ్చినా సరే కాశీలో ఖచ్చితంగా బేరం అయితే ఆడుకోండి. బేరం ఆడకపోయామా వాళ్ళకి తెలుగు వచ్చినా మాట్లాడరు, మనల్ని అయితే ముంచేస్తారండి. అంత మోసాలు అయితే ఉన్నాయి. మెయిన్ ఆ ఇరుకిరుకు వీధులు ఉన్నాయండి బాబు. నీట్నెస్ అయితే అస్సలు లేదు. ఎంత నీట్గా లేకపోయినా ఈ శివధ్యానంలో మనకు అవి ఏవి కనిపించవండి. ఇంకా అంత ఇరికిరిగ్గా కట్టుకోవడానికి కారణం శత్రువుల బారి నుంచి తప్పించుకోవడానికి, అలాగే చలి నుంచి తప్పించుకోవడానికి అని వేరు వేరు కారణాలు అయితే చెప్తున్నారు. ఇంకా చూస్తున్నారు కదండి, మనం బోటు మీద వెళ్ళేటప్పుడు ప్రతి ఘాటు కూడా మనకి చక్కగా మనం చూపిస్తారండి. మెయిన్ మనకి కాళ్ళలో ఓపుకుంటే మాత్రం ప్రతి ఘాటుకి వెళ్ళొచ్చు, కానీ అంత ఎత్తైన మెట్లని నేనైతే ఎక్కలేను. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఇలా ఘాట్లలో చాలామంది బ్యాచిలర్స్ ఎక్కువగా కాశీకి అయితే వస్తున్నారండి. నేను ట్రైన్లో కూడా చూశాను. చక్కగా 7-8 మంది వచ్చి ఇలాగా కాశీని అయితే చూడడానికి వచ్చిన పిల్లలందరూ మాత్రం ఘాట్లలో చక్కగా నడిచి అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా మా లాంటి వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా బోటే ఎక్కాలి. చూస్తున్నారు కదండి, ఇంకా అస్సీ ఘాట్ అని, హనుమాన్ ఘాట్ అని, రాజా ఘాట్ అని చాలా ఉన్నాయండి. అస్సీ ఘాట్లో ఇంకా ఉదయం రాత్రి 2 పూట్ల కూడా ఇంకా హారతి అయితే గంగామాతకి ఇస్తారంట. అలాగే ఇంకా 2 దగ్గరలో అయితే హారతి అయితే ఇస్తారటండి. మేము మాత్రం ఇంకా దశమ మీద ఘాట్ దగ్గర అయితే హారతి అయితే చూసాము. ఇంకా ఇంకో ఘాట్ దగ్గర లేజర్ లైట్ కూడా ఇంకా మనకి గోడ మీద వేసి గంగా హారతిని అయితే చూపిస్తారటండి. ఇంకా చూస్తున్నారు కదండి, బోట్ షికారు మాత్రం మేము బాగా ఇచ్చేసాము. బోట్ ఎక్కేటప్పుడు మనకి ఇది ఇస్తారండి, ఖచ్చితంగా వేసుకోవాలి. లైఫ్ జాకెట్స్ అయితే నేను వేసుకొని అన్నాను, కానీ పోలీసు వాళ్ళు ఊరుకోరమ్మా మాకని చెప్పేసి బలవంతంగా వేయించారు. ఇంకా నాకు ఈత కూడా రాదనుకోండి, పడిపోతే అంత ఇదిగా తీసుకుని వెళ్ళరండి, జాగ్రత్తగా తీసుకుని వెళ్తున్నారు. గంగా తల్లి కూడా ప్రశాంతంగా ఉందండి. ఎక్కువగా వర్షాలు వచ్చేటప్పుడు, ఎక్కువగా ఫోర్స్ ఉండేటప్పుడు ఇంకా బోట్లు అయితే లోనికి పంపించరంట. మేమైతే చాలా జడిసిపోయామండి. చెప్పాను కదండి, మేము జూన్ 1వ తారీఖున వెళ్ళాము. జూలై 1వ తారీఖున వెళ్ళాము. ఇంకా జూలై నెలలో వర్షాలు కదండి, ఇంకా మేమైతే గొడుగులు కూడా పట్టేసుకున్నాము. మేము వెళ్ళిన 5 రోజులు కూడా విపరీతమైన ఎండ అయితే ఉందండి. మా పెద్దవాడైతే గొడుగు వేసుకుని కూర్చున్నాడు బోట్లోని. ఇంకా బోట్ షికారు మాత్రం మేము మాత్రం చక్కగా బోట్లో ఇంకా కాస్త ఘాట్లన్నీ చూస్తూనే ఫొటోసు, ఇంకా నేను చాలా వీడియోస్ అయితే తీసుకున్నాను. నా షార్ట్లో మీరు చూసే ఉంటారు. అన్ని బోట్లో చాలా షార్ట్స్ అయితే పెట్టానండి. ఇంకా ఘాట్స్ అయితే మేము దగ్గర నుంచి చూపించాడండి మనకి. ఇంకా చూస్తున్నారు కదా ఎంత చక్కగా. ఇంకా ఇక్కడి నుంచే మనకు శ్మశాన వాటిక కూడా చక్కగా కనిపిస్తుందండి. మణికర్ణిక శ్మశాన వాటిక, హరిశ్చంద్ర శ్మశాన వాటికలో అంత శవాలు అయితే ఎక్కువగా కాలటం లేదు. ఇంకా నాకైతే చాలా ఒక ఆశ ఉండిపోయిందండి, గవ్వలమ్మ తల్లి దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. కానీ అన్ని ఘాట్లు ఎక్కి వెళ్ళడం నా వల్ల కాదండి, చాలా దూరం అంట. ఏదైనా సరే మనకు ఆ ఇరుకిరుకు సందుల్లో వెళ్ళవలసిందే, ఘాట్లు ఎక్కవలసిందండి. ప్రతి ఘాట్లో కూడా ఒక్కొక్క ప్రత్యేకత దేవాలయాలు అయితే ఉన్నాయి. మేమైతే కొన్ని కారణాల వల్ల కొన్ని చూడడం అయ్యింది. కాశీకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒక 9 రోజులు 15 రోజులు ఉంటే మనం అనుకున్నవన్నీ చూడొచ్చండి. మేమున్నది ఒక 6 రోజులే కాబట్టి ఈ 6 రోజులు ఇంపార్టెంట్ దేవాలయాలన్నీ చూసేసాము. ఇంకా కాశీలో ఇక్కడ మణికర్ణిక ఘాట్ దగ్గర అయితే మా అక్క అయితే మంచినీళ్ళు అయితే ఇంకా గంగా నీళ్ళు పట్టుకుంటాం కదండి ఎవరైనా సరే. ఇంకా గంగ తల్లి నీళ్ళైతే ఇంటికి పట్టుకుని వస్తాం కదా, ఇక్కడైతే వద్దనేసిందండి. ప్రయాగరాజులు అయితే పట్టుకున్నాను. ఇంకా వాటర్ని అయితే మాత్రం ఇంకా మణికర్ణిక ఘాట్ దగ్గర ఎవ్వరు కూడా వాటర్ తీసుకుని వెళ్ళరట ఇంటికి. మరి నాకైతే ఎందుకో తెలియదు, ఎవరికైనా తెలిస్తే చిన్న కామెంట్ పెట్టండి. ఎవరు కూడా ఇక్కడ వాటర్ అయితే తీసుకుని వెళ్ళరట. నేనైతే ఈ కాశీ మొదటి రోజు 2వ రోజు అయితే ప్రయోగ పెట్టుకున్నామండి. కాశీ విశ్వనాథ్ దర్శనము, అలాగే ప్రయోగరాజ్ అయితే వెళ్ళిపోయాము. ఆ వీడియో కూడా ఈ వీడియో తర్వాత పెడతాను.
ఈ వీడియో చాలా లేట్ అయిపోయిందండి కొన్ని కారణాల వల్ల. మీరు చూస్తారని ఒక నమ్మకంతో ఈ వీడియో అయితే పెడుతున్నాను. కాస్త లెంత్ ఎక్కువగానే ఉంటుంది. మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదండి, చూస్తున్నారా ఈ ఘాటు ఎంత ఇదిగా ఉందో, మెట్లు ఎంత ఎత్తుగా ఉన్నాయో కనిపిస్తున్నా. కానీ అంత ఎత్తైన మెట్లు ఎక్కాలంటే ఓపిక ఉండాలండి. చాలామంది ఘాట్లలో నడుచుకుంటా ప్రతి దేవాలయాలు చూస్తున్నారు. అలా ఎక్కువ రోజులు కాశీలో ఉంటే చూడొచ్చు, కానీ తక్కువ రోజులు ఉంటే మాత్రం చూడలేరు. మీకు ఆ గోడ మీద కనిపిస్తున్నాయి కదండి చక్కగా పెయింటింగ్స్ దేవుళ్ళవి. మనకి ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ట్రెండ్ కదండి, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా సరే ఇంకా అక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు, అలాగే ఫోటోషూట్ తీసుకుంటున్నారు. చాలామంది ఎక్కువగా వీడియోలు అయితే మనకు కనిపిస్తుంటాయి. కొత్తగా కట్టిన నమో ఘాట్ కూడా నేను షార్ట్లో పెట్టానండి, ఎవరైనా చూడకపోతే చూడండి. మనం కాశీ నుంచి కాశీకి వస్తున్నప్పుడు ట్రైన్లో నమో ఘాట్ కనిపిస్తుంది. ఇంకా ఈ బ్రిడ్జి చివరి వరకు తీసుకుని వెళ్తారండి. అందుకే మేము 2300 అయితే ఇచ్చుకున్నాము. అందరితో కలిసి అయితే మాత్రం 44 ఘాట్లే చూపిస్తానన్నారు ఆయన. అందుకే మేమైతే అలా ఇష్టపెట్టుకోలేదండి. ఎప్పుడో వస్తాం కదా, మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో. కాశీకి రావాలంటే ఆ శివయ్య అనుమతి ఉండాలి, అందరూ రాలేరట కదండి కాశీ. నిజంగా ఈ మా వారు కారణం, మా వారు ఆశ ఇలా తీరింది. ఆయన లేకపోయినా మమ్మల్ని మాత్రం కాశీకి అయితే చేర్చి అన్నీ చూపించారు. ఇంకా మేము కూడా అతనికి చాలా బాగా చేసామండి. పిండ ప్రదానం కాశీ కాదనుకోండి, గైలో చేయించాము ఆయనకి. ఇంకా మేమైతే హ్యాపీగా నవ్వుకుంటున్నామండి. బోట్ అతను నాకు లైఫ్ ఇది వేసుకోబడుతున్నాడు, నేనైతే వేసుకొని అంటున్నానండి. బాబాయ్ పోలీసులు పట్టేస్తారమ్మా, వేసుకోండి వేసుకోండి అంటున్నాడు. నేను వీడియో కోసం అయితే లైఫ్ జాకెట్ అయితే తీసేసాను. ఇంకా బోట్ అయితే మనం ఎక్కడ మనకి ఆపమంటే అక్కడ ఆపుతాడండి. మేము అస్సీ ఘాట్ నుంచి నమో ఘాట్ వరకు చూసేసి రిటర్న్ వచ్చేసి మేము ఆపమన్న ప్లేస్లో అయితే ఆపారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తుంది ఈ ఆర్చ్. మన రాశులు ఎవరున్నారో ప్రతి రాశివారు, ఏ రాశివారు ఆ రాశివారు ఇంకా అక్కడ దీపాలు వెలిగించుకోవడానికి ఉన్నాయి. ఆ రాశి పేర్లు కూడా అక్కడ ఉన్నాయండి. అక్కడైతే మనం దీపారాధన చేసుకోవచ్చట. ఇంకా నేమైతే బోట్ అయిపోయింది ఒకే రోజు. చెప్పాను కదండి, కాలభైరవ స్వామి, సాక్షి గణపతి, విశాలాక్షి తల్లి, అలాగే మృత్యుంజయ స్వామికి అయితే వెళ్ళిపోయాము. షార్ట్లో పెట్టేశానండి, లెంత్ ఎక్కువ అవుతుందని ఇందులో చూపించలేకపోయాను. ఇంకా రెండో వీడియో ప్రయోగరాజు వెళ్ళాము, ఆ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. జై శ్రీరామ్.